మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసుల అదుపులో మావోయిస్టు చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఉన్నట్టు తెలుస్తోంది. దేవ్జీతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరందరూ లొంగిపోయినట్లు త్వరలో ప్రకటించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసుల అదుపులో మావోయిస్టు చీఫ్ తిరుపతి అలియాస్ దేవ్జీ ఉన్నట్లు తెలుస్తోంది. దేవ్జీతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరందరూ లొంగిపోయినట్లు త్వరలో ప్రకటించేందుకు పోలీసులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మావోయిస్ట్ చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. దేవ్జీతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇప్పటికే మావోయిస్ట్ చీఫ్ కమాండర్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు సోడీతో పాటు మరికొంతమంది మావోయిస్టు అగ్ర నాయకులు మొత్తం కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. గత 2-3 రోజులుగా వారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరికొద్ది మంది నాయకులు కూడా వారితో పాటు లొంగిపోయే విధంగా అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ అగ్ర నాయకత్వం మొత్తం కూడా చనిపోవడం, ఆ నేపథ్యంలో ఇటు ఎవరైతే ఉన్నారో ఇడ్మా కూడా చనిపోవడం జరిగింది. తర్వాత తిప్పిరి తిరుపతిని ఎప్పుడైతే కేంద్ర చీఫ్ కమాండర్ గా నియమించిన తర్వాత కొంత క్లిష్ట పరిస్థితుల్లో అయితే మావోయిస్టులు ఉన్నారు. మొత్తం కూడా ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుల కంచుకోటల్లో కూడా ఇటు భద్రతా దళాలు రావటం, అక్కడ ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులకు ప్రాణ నష్టం జరుగుతుండటంతో తెలంగాణ అడవుల్లో గత కొన్ని నెలలుగా అయితే తెలంగాణ అడవుల్లో స్థావరాలు ఏర్పరచుకొని ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే ఇటు తెలంగాణ పోలీసులు తిప్పిరి తిరుపతి మావోయిస్ట్ చీఫ్ కమాండర్ తో పాటు మరికొంతమంది అగ్ర నాయకులు కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. వారితో ఇప్పటికే వారు స్వచ్ఛందంగా లొంగిపోయే విధంగా వారు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు తిప్పిరి తిరుపతితో పాటు ఇటు ఎవరైతే ఆదిలాబాద్ లో మంచిర్యాల ఆదిలాబాద్ సమీపంలో 15 మంది మావోయిస్టులని గతంలో అదుపులోకి తీసుకున్నారో వారిని కూడా ఈ యొక్క తిప్పిరి తిరుపతితో పాటు వారితో పాటు మరికొంతమందిని కూడా లొంగుబాటు చూపించే విధంగా పోలీసులు అయితే ముందుకు వెళ్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ యొక్క లొంగుబాటు విషయంలో మనకి పోలీసులు సమాచారం అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మార్చి 2026 మార్చి 31 వరకు మావోయిస్టు మొత్తం అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మావోయిస్ట్ చీఫ్ కమాండరే పోలీసులకి లొంగిపోయే విధంగా పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా భారత్ లో మావోయిస్ట్ మొత్తం కూడా అంతమైపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. కొంత ఎవరైతే తెలంగాణ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఉన్నారో అతను కూడా కొంత ములుగు అడవుల్లోనే ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఉండదు. తనని కూడా వీరితో పాటు లొంగిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లయితే మనకి కొంత సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే దేవ్జీ మన తెలంగాణ పోలీస్ అడవుల్లో ఉన్న పోలీస్ అదుపులో ఉన్న విషయంతో మొత్తం మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ యొక్క భారత్ లో మొత్తం చరిత్ర ముగిసినట్లుగానే అనిపిస్తుంది. దీంతో మావోయిస్ట్ పార్టీకి భారీ దెబ్బ అనుకోవచ్చు. చీఫ్ కమాండర్ లొంగిపోయే దిశగా ముందుకు అడుగులు వేయడంతో మొత్తం మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు మొత్తం కూడా భారత్ లో ఆగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో తెలంగాణ పోలీసులో లొంగుబాటు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మొత్తం ఇంకా దేవ్జీతో పాటు సోదీతో పాటు ఇంకా ఎవరెవరు అగ్రనేతలు దీంట్లో ఉన్నారు, ఇటు ఎవరైతే మన బడే చొక్కారావు దామోదర్ కూడా లొంగిపోతాడా లేదా, ఇవన్నీ కూడా కొంత
ఉత్కంఠ వాతావరణం అయితే ఉంది. మనకి పోలీసులు మరికొద్ది రోజుల్లో అయితే ఈ యొక్క సమాచారం వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత మావోయిస్టులో కూడా కొంత అంతర్మదనం మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితులలో తుపాకీతో మనం యుద్ధం చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లొంగిపోవాలా అనే ఒక నిర్ణయానికి వచ్చి లొంగిపోదాము, అందరం కలిసికట్టుగా లొంగిపోదామా లేదా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్న క్రమంలో ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఎవరైతే మావోయిస్ట్ చీఫ్ ని అదుపులోకి తీసుకోవడంతో మొత్తం కూడా ఒక్కసారిగా అందరు లొంగిపోతారు. అసలు ఏం జరుగుతుంది, మావోయిస్టులు మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రం ఉత్కంఠంగా అయితే ఉంది దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.